చెప్పండి సార్, వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి యాజమాన్యానికి అదేవిధంగా ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు డిబేట్లో బీజేపీ తరఫున సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి మనం. నెహ్రూ కంటే ఎక్కువ రోజులు పాలించిన ప్రధానిగా రికార్డులకు ఎక్కిన మరి ఈ భారతదేశం ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? మరి నెహ్రూ గారు 13 సంవత్సరాలు పైసలకు ప్రధానిగా ఉన్నప్పుడు దేశం ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళింది? అదేవిధంగా మరి మోడీ గారు వచ్చిన తర్వాత పర్ క్యాపిటా కావచ్చు, జీడిపి కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, మరి బ్యారెల్ రేట్ పెరిగినా తగ్గినా కూడా అదే కంటిన్యూ. అదేవిధంగా మరి బ్యారెల్ రేట్ పెరిగినప్పుడు కూడా పెంచుకుంటా పోతా ఉంటే సామాన్యుని నడ్డి విరిచే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈరోజు చాలా మందికి ఒక మతం అనే మత్తును ఎక్కించి ఈ మతం అనే మత్తు ద్వారా నేను ఎక్కువ సంవత్సరాలు పాలించి నా సోదరులైన కార్పొరేట్ దిగ్గజాలను వాళ్ళను దేశంలోనే అత్యంత సంపన్నులుగా, ప్రపంచ సంపన్నులుగా తీర్చిదిద్దడానికి తప్ప పేదోన్ని ఏ రోజు కూడా అర్థం చేసుకున్న పరిస్థితి లేదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేండి, మీరు తర్వాత రాజనేత గారు ఒక్క నిమిషం మాట. ఇప్పుడు మీరు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే ఇప్పుడు సోదరుడు చెప్పిండు 81 లక్షల కోట్ల మరి రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అంటే ఈ రేషన్ కార్డుల యొక్క మాటున పేదరికం మనం పెంచగలిగినామా, తగ్గియగలిగినామా? పేదల సంఖ్య పెరిగింది అంటే మన పాలనకు అదే నిదర్శనం, అదే ప్రోగ్రెస్ కార్డ్. కాబట్టి ఈరోజు ఒకప్పుడు గుండు పిన్ను తయారు చేయని దేశాన్ని అంతరిక్షయానం దాకా తీసుకెళ్లిన ఘనత నెహ్రూ గారిది, విజనరీ లీడర్ నెహ్రూ గారిది. మరి ఈ రోజు ప్లాన్ లేకపోవడం వల్ల ఇలా ఆర్థిక మాంద్యం, డాలర్ విలువ 96 రూపాయలకు వచ్చింది అంటే మరి ఒక్కసారి అర్థం చేసుకోవాలి మన పాలన ఎట్లుంది అని. అది ఎందుకు చెంపపెట్టి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఇవాళ దేశం ఆర్థిక స్థితి మరి దిగజారే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా గ్రహించాలి ఈ మతం యొక్క మౌఢ్యాన్ని తప్ప మన దేశం యొక్క ముందస్తు ప్రణాళిక లేకపోవడం. అమర్త్య సేన్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇవాళ ప్రణాళిక సంఘంలో పనిచేసిన ఫైనాన్షియల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ చెప్తా ఉంటే కూడా కేవలం తన సోదరులను కాపాడుకోవడానికి, విదేశీ పర్యటనలకు వెళ్ళి కాపాడుకోవడానికే తప్ప పేదోడికి అందుబాటులో ఇచ్చే విధంగా ఏ సంస్కరణ తీసుకురాలేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. 2004 నుంచి 2014 దాకా ఆనాడు మరి జీడిపి 7.4 ఉంది, మరి ఈరోజు 6.5కి వచ్చింది. అంటే ఏ విధంగా జరిగింది? పర్ క్యాపిటా 1573.9 నుంచి 32,000. అంటే ఏ విధంగా చూసుకున్నా ఇవాళ జీడిపి ముసుగులో ఏం జరుగుతూ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఏ పేదోనికి నష్టం జరిగే విధంగా జరుగుతున్న కార్యక్రమాలను ఇప్పటికైనా కళ్ళు తెరిచి నేను గంట కొడితే రోగాలు పోతాయి అని చెప్పే పద్ధతి కాకుండా సైన్స్ ను డెవలప్ చేయండి. ఆ రోజు పేదల కోసం తెచ్చిన చట్టాలు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అమెరికా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి నుంచి మరి భారతదేశాన్ని గడ్డెక్కించిన ఆనాటి ఫైనాన్షియల్ ఒబీడియన్స్ ఉన్న పర్సన్ మరి మన్మోహన్ సింగ్ గారి యొక్క పాలన, ఈ రోజు మోడీ గారి పాలన, ఆ రోజు నెహ్రూ గారి పాలన చూసినట్టయితే అర్థమైతే తప్ప కేవలం మతం ముసుగులో వేరే విషయం లేదు. అభివృద్ధి చేయండి, దానికోసం మాట్లాడండి. కానీ అభివృద్ధిని పక్కన పెట్టి ఈ రోజు నెహ్రూ గారు కనుక నవరత్నాలు లేకపోయి ఉంటే ఈ రోజు దేశం యొక్క పరిస్థితి ఎలా ఉండేది? మీరు ఏ కంపెనీ తెచ్చిండ్రు? ఇవాళ ఎల్ఐసి లాంటి కంపెనీలు ఇలా కుంభకోణాల్లో ఉరిపోయిన అమ్మేసుకున్నారు, రైల్వేస్ నమ్ముతా ఉన్నారు, విశాఖ స్టీల్కు బేరం పెట్టిండ్రు. ఇంట్లో చెప్పుకుంటూ పోతే ప్రతి జాతీయ ఆదాయానికి సంబంధించిన కంపెనీలన్నింటినీ నిర్వీర్యం చేసి నిరుద్యోగులను దేశంలో నిరుద్యోగులుగా ఉంటే ఇలా ఒక సామాన్యమైన యువకుడు నిరుద్యోగుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎన్ని మిలియన్ల మంది ఫాలో అవుతారో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా నేను బలము ద్వారా ఒక మతం ద్వారానో ఇంకో ద్వారానో అణచివేస్తా అంటే ఎన్నడూ కూడా అట్లాంటి సాగై ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. దేశం యొక్క ప్రగతి ఇంపార్టెంట్. దేశంలో 20 మిలియనీర్స్ అంతా ప్రపంచ దేశాలకు ఇక్కడి వాళ్ళు ఇంగ్లాండ్ లాంటి దేశాలకు, స్విట్జర్లాండ్ దేశాలకు వలస పోతా ఉన్నారు, యూకే దేశాలకు వలస పోతా ఉన్నారు. దానికి కారణం వల్ల ఇలా జీడిపి వచ్చింది. మన దేశ పాలన బాగుంటే మరి అది వచ్చేదా? ఒక్కసారి అర్థం చేసుకోవాలి తప్ప కేవలం మోడీ జపం చేస్తేనో ఇంకో జపం చేస్తేనో రాదు. ఎవరికి ఉండే భక్తి అన్ని కులాలకు, అన్ని మతాలకు ఉండబడే భక్తి ఉంటుండొచ్చు. కానీ రామాలయం కట్టినా
దేవాలయం కట్టినా అవన్నీ సెకండరీ. కొండలరెడ్డి గారు మీ వర్షన్ ఏంటంటే అసలు రాహుల్ గాంధీ కలిసి ఉంటే బీజేపీని ఓడించవచ్చు అంటూ ఉన్నారు. దాంతో పాటు ఇక ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉంది. మీకు అర్థమైంటది, రాహుల్ గాంధీ గారు భావి ప్రధానిగా ఎస్టాబ్లిష్ అవుతున్న భయంతోనే ఈ రోజు ఓట్ల తొలగింపు కార్యక్రమం కావచ్చు, వేరే విధంగా ఏ విధంగా తన ఈడీ ద్వారా దాడులు చేసి మిగతా వాళ్ళందరినీ బలహీనపరిస్తే ఇలా జనంలో చైతన్యం వచ్చింది. నెక్స్ట్ రాహుల్ భావి ప్రధాని కావడానికి